సారబాద్ గొరటె గ్రామం తిమ్మేసిపేట మండలం నాగర్కల్ తాలూకా. నా కొడుకు ఆర్మీలో పోయినాడు. ఆర్మీ పోతే కాల్పులో సరిపోయాడు సారు. కాల్పులో సరిపోతే డబ్బులు వచ్చింది సారు. 40 లక్షలు వచ్చినాయి. వస్తే బ్యాంకులో ఉన్నాయి, అవి దినేపల్లి బ్యాంకులో ఉన్నాయి. దినేపల్లి బ్యాంకులో ఉంటే ఆయన చేతి కింద వాళ్ళు వచ్చి అడిగిండ్రు, అరే నీకు 2 ఎకరాల భూమి మంచిగా ఇస్తాము, ఈ డబ్బులు అన్నారు. అంటే నేను ఏనబ్బా అంటున్నా, కారణం వచ్చింది అందరూ చచ్చిపోతున్నారు, సాయిరామ్ చచ్చిపోడా, నేను ఏనంటున్నా. అంటే నేను అట్లా ఇట్లా చేసి సాయిరామ్ చచ్చిపోతాడా, ఏం అట్లా మాట్లాడతావు, కారణం చచ్చిపోతున్నారు, నేను చచ్చిపోతున్నా, ఆయన చచ్చిపోతాడు, ఇయ్యనన్నా అన్న. అంటే 3 దినాలు తిరిగింది. 3 దినాలు తిరిగినాక ఇంకా వాళ్ళు ఉండి భూమి ఇస్తా అంటున్నాడు కదా అంటే, ఇంకా చేతిలో పడ్డాక భూమి రాసలేడు, పట్ట చేపియలే. పట్ట చేపియని నేను రోజు కొట్లాడుతున్నాను. నేను భూమి చేపియాను, ఇప్పుడేం చేపిస్తా భూమి నీకు, నీ పైసలు నీకే ఇస్తాను. నా పైసలు నాకే అన్న. ఇంకేనే కొట్లాడాలి, ఇంకా కొట్లాడాలి, ఇంకా ఇద్దరు కొట్లాడి ఇంకా ఇస్తలేడు పైసలు. ఇవేం ఏం చేసుకుంటూ పోలీస్ కేసు పెట్టుకుపోన్నాను. అంటే పోలీసులు దొరికినాయి. ఎస్పీ గారి దగ్గర ఉన్నది. ఎస్పీ గారి దగ్గర వస్తే ఇప్పిస్తలే అని పిలిపించిండు. పిలిపించి అడిగిండు సార్ ఎస్పీ గారు. పిలిపించి అడిగితే ఇస్తావారా, వాడు డబ్బులు ఇస్తావా ఎవరా, వాడొక సోనియరు దేశం కొరకు చనిపోతే ఆ డబ్బులు నువ్వు తింటావు నువ్వు అంట అన్నాడు ఎస్పీ గారు. ఆ డబ్బులు తినడానికి నువ్వు పుట్టినావు. వాడు దుఃఖంతో ఉన్నాడు, వాళ్ళమ్మ హాస్పిటల్ షుగర్ బీపీ వచ్చి పడ్డది, ఆ డబ్బులు ఇచ్చేయాలట అన్నాడు ఎస్పీ గారు. అంటే ఇచ్చేస్తాడన్నా వాళ్ళ ముందర. ఇద్దరు కొడతానన్నా, ఆడికి పిలిపిస్తావు కొడుక, నీ ఒక్కటే రూపాయి అంటాడు. నన్ను ఎస్పీ దగ్గర పిలిపిస్తావు, నిన్న ₹1 అని ఇంకొక అని మాట్లాడింది. ఇంకా మాట్లాడతలేడు నాతోటి. ఇంతే జరుగుతుంది సార్. నువ్వు ఆడికి పిలిపించినావు కదా, నేను తీసుకుంది ₹1 ఎస్పీ తోటి పిలిపించినావు, ఎస్పీ మాట్లాడాడు కదా, నేను తీసుకుంది పోయిస్తా, ఎస్పీ ఇస్తాడు పో అంటాడు. ఎప్పుడైనా ఎస్పీ ఇస్తాడు. మళ్ళీ సార్ దగ్గర పోతే జర ఉంటా అంటే సార్ అంటాడు. ఇట్లా మాట్లాడతాడు. ఏం చేస్తా నేను ఎక్కడ పోయినా ఎవరు చెప్తారు. ఎమ్మెల్యే దగ్గర పోతున్నా, అందరి దగ్గర పోతున్నా సార్. నేను ఒక్క రోజు లేకుండా ఎమ్మెల్యే దగ్గర, వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర పోతున్నా. ఎవరి దగ్గర పోయినా కానీ ఎవరు ఇప్పిస్తామంటలేరు. వాడు మొండోడు, వాడు ఆడేస్తాడు నీకు ఇష్టలేదు, మంచిగా ఇస్తలేడు అంటే ఎందుకు ఇయ్యాడు. ఆస్తులు మస్తు రూపాయలు తీసుకున్నాడు కదా, మా రూపాయలు ఇవ్వకపోతే 500 నోట్లు రాసింది సార్. ఈ నోట్లు 500 నోట్లు రాసిచ్చింది సార్. ఇంకా ఎవరైనా సాయిరామ్ లేదా సార్, ఈ సాయిరామా కాస్తుంది. ఈ సాయిరామ్ రాసిచ్చిన ఇవి ఈ కాగితాలు ఖచ్చితంగా రాసి సంతకాలు పెట్టిండు. పక్క మాకు ప్రభుత్వంలో ఎవరు న్యాయం దొరకలేదు సార్. ప్రభుత్వంలో ఎవరు న్యాయం దొరకలేదు. దగ్గర పడ్డది. నేను గుండె వాళ్ళిపోయినా. తిన అన్నం ఇట్లా ఏ తినబుద్ధి లేదు.